ఫిరం రాజకీయం చేస్తూ అసెంబ్లీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అధికార పార్టీలో సభ జరిగిందన్నారు. కాళేశ్వరం అనేది మహోన్నతమైన కట్టడం అన్నారు. సుందిళ్ల ద్వారా రైతులకు నీళ్లు అందుతున్నాయని, లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోయినప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. కావాలనే కాళేశ్వరం నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తోందన్నారు. 350 కోట్లు పెడితే బాగుపడుతుందని ఎన్డీఎస్ఏ తెలిపిందని గుర్తు చేశారు. కేసీఆర్ జపం లేకుండా సీఎం మాట్లాడలేరని తెలిపారు. నిన్న బీజేపీ వాళ్ళు కూడా ఏకపక్షంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సిబిఐ అంటే తప్పు అని చెప్పేసి ఎక్కడైతే ప్రతిపక్షం ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా లేదు వాళ్ళనే పంపిస్తారని చెప్పి మాట్లాడి ఒక్క రోజులోనే మాట మార్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరి కోసం పనిచేసినారో ఒక్కసారి ఆలోచన చేయాలి. బీజేపీకి పనిచేసినారా, లేకుంటే రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే వ్యతిరేకిస్తున్నారో మన సిబిఐ ఈడీని దానికోసం పనిచేసినారా ఒకసారి ఆలోచన చేయాలి. రానున్నటువంటి స్థానిక సంస్థల ఇవన్నీ కూడా ఏదో అంగు ఆర్భటం చేయాలని ఏదో తాపత్రయపడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భద్రం చేయాలని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి దూరం చేయాలని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు చేసినటువంటి ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు కానీ, రైతు వ్యతిరేక విధానాలు కానీ, మరి అదేవిధంగా నిరుద్యోగ వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు కానీ, మహిళా వ్యతిరేక విధానాలు కానీ, మరి అదేవిధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలు కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా వారికి